యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2400 పాయింట్లకు పైగా కోల్పోయి ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టంలో కంటిన్యూ అవుతోంది. యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2400 పాయింట్లకు పైగా కోల్పోయి ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టంలో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం మార్కెట్ల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఇవాళ చూసుకుంటే స్టాక్ మార్కెట్ల మహాపతనం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ అయితే తీవ్రతరమైంది. దీనివల్ల ఆ మార్కెట్లు అయితే ఒక రకమైన యుద్ధ ప్రకంపనలు రేగాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలు ఒకవైపు, అట్లాగే దేశీ స్టాక్ మార్కెట్స్ కూడా భారీగా రియాక్ట్ అవ్వడం చూసాము. ఈ రోజు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే 12 lakh crores అయితే ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మరోవైపు చూసుకుంటే ముడి చమురు ధరలు బ్యారెల్ కు వచ్చేసి $110 వైపు పరుగులు పెడుతున్న పరిస్థితి. ఇదే జరిగితే లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని రకాల వ్యయాలు పెరుగుతాయి, చార్జెస్ పెరుగుతాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థకు పెను విఘాతం కలుగుతుందనే భయాందోళన వ్యక్తమయ్యాయి. దీంతో పాటు ఎఫ్ఐఐస్ విపరీతంగా సెల్లింగ్స్ కు పాల్పడుతున్నారు. అట్లాగే గ్లోబల్ మార్కెట్స్ అన్ని మెల్ట్ డౌన్ అవుతున్నాయి. మరోవైపు వార్ ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద తీవ్రతరంగా ఉంటుంది. ఎకానమీ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుందనే అంచనాలతో సెన్సెక్స్, నిఫ్టీ ఆల్మోస్ట్ 3% డౌన్ అయ్యాయి. నిఫ్టీ చూసుకుంటే ఏకంగా 600 పాయింట్ల పైగా పతనమైంది. ఈ వార్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని భయాందోళన మాత్రం మార్కెట్ లో బాగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ప్యానిక్ సెల్లింగ్ అయితే పాల్పడుతున్నారు. అయితే మరోవైపు ఇది గోల్డెన్ ఛాన్స్ గా ఉంటుంది. కొంచెం ఆచితూచి వ్యవహరిస్తూ కొన్ని సెషన్స్ పాటు వెయిట్ చేస్తూ ఉంటే బాటమ్ అవుట్ ఎప్పుడైతే అవుతుందో. గత వారం మొత్తం కూడా లక్షల సంపద ఆవిరైపోయిన పరిస్థితి మనకు కనిపించింది. వాట్ అబౌట్ దిస్ వీక్? ఈ వీక్ ఎట్లా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఒకవైపు యుద్ధం చూస్తే రోజు రోజుకు తీవ్రమవుతోంది. దెర్ ఇస్ నో డౌట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరింత తీవ్రం అవుతే గనక మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ వారం పొజిషన్ ఎట్లా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? అంటే చాలా మంది సెల్లింగ్ కు పాల్పడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? భయపడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? పొజిషన్ ఎట్లా అనిపిస్తోంది మీకు? అంటే ఈ వారం మాత్రం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అటు యుద్ధం ఇంటెన్సిఫై అవుతోంది, మరోవైపు మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి ఈ వీక్ కొంత బలహీనత అయితే కొనసాగుతుంది. అందుకే సైడ్ వేస్ ఉండాలి, కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేసుకుంటూ ఎప్పుడైతే చర్చలు ప్రారంభమవుతాయి, యుద్ధం కొంచెం తగ్గుముఖం పట్టే సంకేతాలు ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఎంట్రీ ఇస్తే మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే భయపడొద్దు, ఎక్కువగా భయపడి సెల్లింగ్ కు మాత్రం పాల్పడొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. కొంత ఫండ్స్ ఉంటే యావరేజ్ చేసుకోవడానికి కూడా ఇది సరైన తరుణం అని చెప్తున్నారు. ఏమైనా న్యూ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం వెయిట్ చేయాలని. ఈ టైం ఎంట్రీ పాయింట్ గా చూసుకోవచ్చా? ఎందుకంటే ఈ వీక్ ఎలా ఉంటుందో చెప్పలేని సిచ్యువేషన్లో ఒకవేళ కొత్తగా ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు ఆల్రెడీ ధర తగ్గి ఉంటుంది. సో ఎట్లా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఎంట్రీకి రైట్ టైమా ఇది, లేదంటే ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? అంటే మార్కెట్ లో ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వెంటనే ఇప్పుడే జంప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని సెషన్స్ అబ్జర్వ్ చేయాలి, ఒక 7-8 సెషన్స్ అబ్జర్వ్ చేసి అప్పుడు ఇంకా వీక్నెస్ ఇంకా తగ్గుతాయి మార్కెట్స్ అనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులను అంచనా వేసుకుంటూ మార్కెట్ లో ఎంటర్ అవ్వడం బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే లాస్ అయిన ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఫండ్స్ ఉంటే యావరేజ్ చేసుకుంటూ వెళ్ళడం కూడా మంచి ఆప్షన్ అని చెప్తున్నారు. అయితే సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్స్ వైజ్ చూసుకుంటే టెక్నికల్ గా లోయర్ లెవెల్స్ కి వెళ్లే ప్రమాదం ఉందనే సంకేతాలు కూడా వస్తున్నాయి. కాబట్టి కొంత వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండడం బెస్ట్ అని చెప్పేసి కూడా నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.
ఓకే, రైట్ మురళీకృష్ణ. అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఆసియా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా చూస్తే మార్కెట్ కుదేలవుతుందనే మనం చెప్పొచ్చు. రీసెంట్గా ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెట్ ఢమాల్మన్నటువంటి సిచ్యువేషనే ఉంది. ఇవాళ సోమవారం ఉదయమే భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 2400 పాయింట్ల నష్టంతో నడుస్తోంది. అటు నిఫ్టీ 700 పాయింట్ల నష్టంతో 23,760 వద్ద కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్. ఇక మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఇటు దేశీయ మార్కెట్లు తీవ్ర నష్టాలనే చవిచూస్తున్నాయి. గత వారమంతా కూడా లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిన పరిస్థితి. మరి ఈ వారం కూడా అదే సిచ్యువేషన్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. దీంతో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపించడంతో మార్కెట్ బెంబేలెత్తిపోతుంది అని చెప్పొచ్చు.